నెక్స్ట్ అండి ఫోన్ ట్యాపింగ్లో నవీన్ రావు నెక్స్ట్ ఆ ఇద్దరైనా ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ఆ ఎక్విప్మెంట్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో అత్యంత క్రియాశీలకంగా నవీన్ రావు పాత్ర ఉన్నది, ఎమ్మెల్సీ నవీన్ రావు గారి పాత్ర ఉన్నది అనేది ఒక బాగా ఈరోజు ఉదయం నుంచి చర్చ జరుగుతూ ఉంది. వారి ఇంటి గెస్ట్ హౌస్ మీద కూడా పోలీసులు రైడ్ చేసి చెక్ చేశారని చెప్పని, ఆయన దగ్గరికి కూడా పోలీసులు వెళుతున్నారు అనేటువంటిది ఒక బాగా ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటిపైన నవీన్ రావు గారు ఖండించారు. ఎప్పుడు కూడా మేము అలాంటిది చేయలేదు, ఎప్పుడు కూడా మేము వాటి విషయంలో అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు. రెండోది, మా గెస్ట్ హౌస్ మీద కానీ ఎక్కడా కూడా పోలీసులు విచారణకు రాలేదు. అలాగే నాకు ఇంతవరకు అటువంటి నోటీసులు కూడా ఏమీ రాలేదని చెప్పి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆ గెస్ట్ హౌస్ ఇక్కడే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 రైట్ సైడ్లో ఉండిద్ది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను కూడా ఒకసారి వెళ్ళి వారి ఆఫీసులో ఒక అర్ధగంట కలిశాను. ఎన్నికలకి కొద్ది రోజుల ముందు అక్కడ వారిది గెస్ట్ హౌస్, అక్కడ అది లోపలగా 45లో నుంచి రైట్ సైడ్ వెళ్తే లోపలికి ఉండిద్ది. అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు అదే గెస్ట్ హౌస్ అని అర్థమైన తర్వాత విజువల్స్ అవి చూస్తే, మరి అక్కడికైతే వారేమన్నా పోలీసులు రాలేదని చెప్తున్నారు. మరి ఎవరైతే దర్యాప్తు చేస్తున్నటువంటి వారేమన్నా వారికి సంబంధించిన అంశాలు ఇప్పటికే మా దగ్గరికి కొన్ని వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ దాంట్లో కొంతమంది అధికారుల బృందం వారిని ప్రస్తావించారు. ఆ దిశగా మేము విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్నటువంటి అంశాలను మేము కొంత గోప్యతగా ఉంచుతున్నాము, బయటికి తెలియజేయటం లేదని చెప్పి వారు అంటూ ఉన్నారు. సరే, మొత్తానికి మరి నవీన్ రావు పాత్ర ఉందా లేదా నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ కొనుగోళ్ళు లేదా ఆ ఎక్విప్మెంట్ కొనుగోళ్ళలో ఆయన పాత్ర ఉందో లేదో నాకు తెలియదు. కానీ శివారు ప్రాంతాల్లో, ఏది శేర్లింగంపల్లి కావచ్చు, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అనేక ల్యాండ్ సంబంధించినటువంటి వివాదాల అంశంలో మాత్రం ఆయన ప్రమేయం ఉంది అనేటువంటి విమర్శలు గతంలోనూ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ అవి కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కనుక జరిగే పనికైతే ఆ అంశాలు కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఎక్విప్మెంట్ది మనం చెప్పలేం, కానీ ల్యాండ్కు సంబంధించిన అంశాల విషయంలో మాత్రం ఆయన ప్రమేయానికి సంబంధించినటువంటి చాలా అంశాలు ఇప్పటికే కొన్ని తీశారు, మరికొన్ని తీసేటువంటి అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరిగిద్ది, మరి నవీన్ రావు పాత్ర ఎంతవరకు ఉంది, పాత్ర ఎంతవరకు లేదు. అవునన్నా కాదన్నా ఆ రోజు ప్రభుత్వంలో ఆయన టాప్ 10లో ఆయన ఒక వ్యక్తి, క్రియాశీలకమైన వ్యక్తిగా ఉన్నారు. అయితే మనిషి సౌమ్యుడు, వివాదరహితుడు కాదు నవీన్ రావు గారు, వివాదరహితుడు కాదు, వివాదాలకు పోయే వ్యక్తి కాదు, సౌమ్యుడు. కాకపోతే ఆయన ఆ రోజు జరిగినటువంటి చాలా క్రియాశీలకమైన అంశాల్లో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆయన పాత్ర ఉన్నమాట వాస్తవం. అందులో తప్పులు ఉన్నాయా లేవా, అందుట్లో జరిగినటువంటి ఆ భూ వివాదాల్లో జరిగినటువంటి వాటిల్లో పెద్ద మనిషి పంచాయతీలు చేశారా లేదా, ఒకరికి లబ్ధి చేకూరే విధంగా ఒకరికి నష్టం చేకూరే విధంగా దాంట్లో వారు లబ్ధి పొందే విధంగా వారు చేశారా లేదా అనేటువంటిది తన పదవిని లేదా ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేశారా లేదా అనేటువంటిది రేపు ఇన్వెస్టిగేషన్లో తేలిద్ది. మరి మధు, గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి కేసులో నాకేమి సంబంధం లేదు, అసలు ఎవరు నా దగ్గర రాలేదు అని అంటున్నారు, ఎవరు ఏంటి? డెఫినెట్గా సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి కేసు పుట్టడానికి ప్రధాన కారణం వచ్చేసి ప్రణీత్ రావు. ఆ ప్రణీత్ రావు ఏం చేశాడంటే సార్, ఫస్ట్ ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళినటువంటి ప్రణీత్ ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని తెలుసుకున్న తర్వాత కనిపించినవి అన్ని కూడా, అంటే ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి మొత్తం సిస్టమ్స్ అన్ని కూడా, హార్డ్ డిస్క్లు అన్ని కూడా ఏది పడితే అది, అంటే తనకు సంబంధం లేకపోయినా సరే ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పట్టుకొని పరుగు అంటూ కూడా కొన్ని కాల్ చేశాడు, కొన్ని మూసీ నదిలో పడేశాడు, కొన్ని వికారాబాద్ అడవిలోకి తీసుకెళ్లి అక్కడ కాల్ చేశాడు. రైట్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అసలు అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది మొత్తం సిస్టమ్స్ అన్ని కూడా ఆన్ చేసి అయిపోయింది అనే దాని మీద వివరాలు ఆరాధించినప్పుడు అప్పుడు ఎలక్ట్రీషియన్ బయటకు వచ్చాడు,
హోంగార్డ్ బయటకు వచ్చాడు, వీళ్ళిద్దరి వెనుకున్నటువంటి ప్రణీత్ రావు బయటకు వచ్చాడు. రైట్. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ప్రణీత్ రావు ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు చేస్తున్నప్పుడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పేర్లు చెప్పారు. అలా పేర్లు చెప్తున్నటువంటి క్రమంలోనే ఎవరైతే ఇంతకుముందు నవీన్ రావు ఎవరైతే ఉన్నారు సార్, ఆ నవీన్ రావుకి సంబంధించి తాజాగా అంటే సిటీ సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అందులో చేసినటువంటి కొన్ని సెటిల్మెంట్ లో భాగంగా ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది బాధితులు వచ్చేసి రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు. సో అందులో భాగంగా అల్వాల్లో ఈ రోజు మార్నింగ్ అల్వాల్లో సోదాలు కూడా నిర్వహించింది స్పెషల్ టీం. ఏదైతే నవీన్ రావుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు బాధితులు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళని పిలిపించారు, మాట్లాడారు. అండ్ మోర్ ఓవర్ నవీన్ రావు గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్ కు సంబంధించినటువంటి ఆ ప్లేస్ లోనే స్పెషల్ గా ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్ అంటే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అక్కడే పెట్టేసి భుజంగరావు ఆయన స్వయంగా ఉంటూ కూడా అక్కడ మొత్తం పూర్తిగా కూడా ఫోన్లు అన్ని కూడా వింటూ వచ్చారు. ఇది సాక్షాత్తు చెప్పింది ఎవరో కదా అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆ ప్రణీత్ రావు చెప్పినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్. ఇంకా ఇక్కడ ఎవరు కాదన్నా అవునన్నా అఫీషియల్ గా మాత్రమే బయటికి రాలేదు. నేనేం కాదనలా నేను ఇన్వెస్టిగేషన్ లో జరిగిద్దని చెప్పా. భుజంగరావు అనేటటువంటి పోలీస్ అధికారి ఏ గెస్ట్ హౌస్ లో కూర్చొని ఎవరి ఫోన్లు విన్నారు ఈ ఒక్కదానికి ఈ ప్రశ్నకు సమాధానము త్వరలోనే రాబోతుంది. ఎందుకు అంటే ఆయన విన్నది అంటే ఇప్పుడు అది నవీన్ రావు సంబంధం లేకుండా మీ ఆఫీస్లో నేను కాసేపు కూర్చుంటానని చెప్పని అక్కడ ఆయన మిషన్ పెట్టుకొని ఆయన ఫోన్లు విన్నాడు అనుకో, అప్పుడు ఆయనకేం సంబంధం? ఒక పాటు నవీన్ రావు గెస్ట్ హౌస్ లోనే ఉండడానికి కారణం ఎందుకు సార్? ఎన్ని రోజులు? ఎస్ఐబి కార్యాలయం కంటే నవీన్ రావుకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లోనే ఎక్కువ కాలం నిర్వహించాడు భుజంగరావు. మరి ఎందుకని సార్? మరి ఎస్ఐబి కార్యాలయంలో కదా సార్ ఆయన విధులు నిర్వహించాల్సింది. ఎన్నికల సమయంలో మరి వచ్చేసి ఎందుకని ఇక్కడ నిర్వహించారు? నవీన్ రావుకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో ఒకటే ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంది సార్ ఆ ఎక్విప్మెంట్ అంతటికి కూడా తీసుకొని రావడానికి డీలింగ్ చేసినటువంటి ఎమ్మెల్సీ ఎవరు? మరి దీనికి కూడా నవీన్ రావు సమాధానం చెప్పాలి. ఆ ఎక్విప్మెంట్ కూడా నిధులు ఎవరైతే సమకూర్చారో అది కూడా సమాధానం రావాలి. ఎందుకంటే భుజంగరావు అన్ని గంటల పాటు కూర్చున్నారు. ప్రణీత్ రావు ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చేసి ప్రణీత్ రావుకి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఎవరివి అనేది కూడా తెలియాలి. ఇవన్నీ సార్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రణీత్ రావు చెప్పాల్సిందంతా అంతా కూడా చెప్పేశాడు కాబట్టి ఇక దాచాల్సింది ఏమీ లేదు. రానున్న కాలంలో మాత్రం డెఫినెట్ గా నవీన్ రావు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు అఫీషియల్ గా నవీన్ రావు పేరు వచ్చినప్పటికీ ఇంకొక అన్అఫీషియల్ గా మాత్రం ఇంకొక ఎమ్మెల్సీ పేరు కూడా త్వరలో బయటికి రాబోతుంది. ఆ ఎమ్మెల్సీ ప్రమేయం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్సీ పేరు కూడా త్వరలో బయటికి రాబోతుంది. రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు అంత గందరగోళం అంటే ఈసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెంట్ లెవెల్స్తో ఇలా ఇన్ని స్టెప్స్ తీసుకున్నారు అనేది కూడా వస్తున్నది. కానీ వాళ్ళు అనుకున్నది వేరు, జరిగింది వేరు. దానివల్ల రేవంత్ రెడ్డి ఇంటి నివాసం దగ్గరే ఉండి కూడా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇవన్నీ జరిగినాయి అని మొత్తానికి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించారు, వీళ్ళందరూ పంచుకున్నారు అన్నది కూడా అదొక అభియోగం, ఇదొక అభియోగం, ఇదొక అభియోగం. అభియోగాలు మాత్రమే. వాస్తవానికి ఇన్వెస్టిగేషన్లో అవి క్లారిటీ రావాలి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఎక్విప్మెంట్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు అన్నది ఒకటి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసి బిజినెస్ పీపుల్ లేకపోతే హవాలా వాళ్ళకి సంబంధించినటువంటి వాటివి వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని వాళ్ళ మీద రైట్స్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశారు డబ్బులు అనేది రెండు. లేదా సినిమా వాళ్ళ వివాదం, సినిమా తారల ఫోన్లు విన్నారు, వాళ్ళ కుటుంబాల్లో రచ్చబెట్టారు, వివాదాలు పెట్టారు, విడాకుల వరకు పంచాయతీలు వెళ్ళినాయి, లేకపోతే ఇంకొక వివాదాలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది అదొక వివాదం. రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లు విని వాళ్ళ రాజకీయ కార్యక్రమాల వ్యవహారాలు విని వాళ్ళని ఇబ్బందికి గురి చేశారనేది ఇంకొక వివాదం. ఇవన్నీ వేరు 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 వివాదాలు. ఆ వివాదాల్లో ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రాజేష్.